నమస్తే మనం IHFF అని చెప్పేసి ముంబైకి వచ్చామన్నమాట. అది ఏంటిది కదా, షీరు క్లాసిక్. ఇదిగో వచ్చినాం. Here you go. Let me see how you. నమస్తే టు గౌరీ ఛానల్. సో మీకు ఆల్రెడీ తమిళ చూసారు ఏమంటుంది మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో మనం IHFF అని చెప్పేసి ముంబైకి వచ్చామన్నమాట. అది ఏంటిది కదా, షీరు క్లాసిక్. సో ప్లంటీ మచ్ బాడీ బిల్డర్స్, ప్రో బాడీ బిల్డర్స్ వస్తారు. మెన్స్ ఫిజిక్ కానీ, క్లాసిక్ ఫిజిక్ కానీ, బాడీ బిల్డింగ్ కేటగిరీస్ కానీ. అండ్ ఆల్సో ఇది ఒక పెద్ద ఎక్స్పో. వాళ్ళు ఏం చెప్తుంటారంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పో అని చెప్పేసి, బిగ్గెస్ట్ ఎక్స్పో అని చెప్పి చెప్తుంటారు అనమాట, ఫిట్నెస్కి సంబంధించి. సో ఎన్నో ఎక్విప్మెంట్స్ వస్తాయి, కొత్త బ్రాండ్స్ వస్తాయి, అవి ఇవి అని చెప్పేసి. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, నేను మా అన్న ఒకసారి వచ్చి చూద్దాము ఇక్కడికి ఎట్లుంటుంది అది ఇది అని చెప్పేసి. సో అందుకే ఆ పరిస్థితి ఏం బాగాలేవు మనవి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. కానీ అట్లే ఇంకా ఇది 1.5 month బ్యాకే బుక్ చేసేసుకున్నాం కాబట్టి రావాల్సి వచ్చింది. సో నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ నేను చూస్తే చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు వచ్చారనమాట. చాలా అంటే చాలా తక్కువ మంది. నేను రేర్గా అక్కడక్కడ కొంతమందిని చూసాను అనమాట. సో ఈ వీడియో తీస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది, ఏంది అసలు ఎక్స్పో ఎట్లుంటుంది, IHFF ఎట్లా జరుగుతుంది, తర్వాత ఇంకా బాడీ బిల్డర్స్ ఎవరెవరు, ఏంటిది కథ అని చెప్పేసి చూపిస్తాను. పెద్ద లెంతీకి ఏం పెట్టాను కానీ క్విక్ అండ్ షార్ట్గా వీడియో పెట్టేస్తాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, నేను ముంబైకి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కొంచెం మైండ్ అంతా ఖరాబ్ ఉండింది నాది. నా బ్యాగ్ అనేది నేను ఎయిర్పోర్ట్ చెక్-ఇన్లో ఇచ్చేసాను. దాంట్లో ల్యాప్టాప్, పవర్ బ్యాంక్ ఉండడంతో నా బ్యాగ్ ఆడే సీజ్ చేసేసినారు వాళ్ళు. జస్ట్ అదిగో ఈ బ్యాగేజ్ జీన్స్ వేసుకొని ఒక వైట్ కలర్ స్వెట్ షర్ట్ వేసుకొని వచ్చేసానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఏం లేవు. సీదా ఒక ఇట్లా బట్టలు ఎటువంటి పట్టు బట్టలతో వస్తున్నాడు కదా, పట్టు బట్టలతో 2 ఫోన్లు చేతిలో వాచ్ అవన్నీ ఉన్నాయి అనమాట. అంతకుమించి ఏం లేదు. సో ఆల్రెడీ నిన్ననే వచ్చాము మేము. నిన్న వెళ్ళేసి ఒక జస్ట్ అట్ట చూసేసి వచ్చాము. ఈరోజు మెయిన్ డే మాది. ఈరోజు వెళ్ళేసి మొత్తం మీకు అంతా చూపిస్తాను, ఏమేమి వచ్చినాయి, ఎన్ని కథ ఎట్లుంటుంది. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, MMA కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, డెడ్ లిఫ్ట్లు జరుగుతున్నాయి, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, NPC జరుగుతున్నాయి. హ్యానీ రాంబాడ్ వచ్చాడు, ఉరూస్ వచ్చాడు, ఇంకా విద్యుత్ జమాల్ వచ్చాడంట. సో గౌరవ్ తనీచ వచ్చాడు. అంటే చాలా మంది వచ్చారు. అందరినీ చూపిస్తాను, ఓకేనా. వీలైనంత వరకు చాలా కవర్ చేయడానికి ట్రై చేస్తాను వ్లాగ్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. మంచిగా చికెన్ సాస్ చేస్తాను చెప్పేసి అవి అని చెప్పేసి మంచిగా వెజ్జెస్ అవన్నీ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. అదిగో మా అన్నాడు వెయిట్ చేస్తున్నాడు. యా, సో ఇక్కడ నుంచి జస్ట్ ఈ హోటల్ నుంచి అన్నాన్ని హోటల్ ఉన్నమాట. క్రేజీ ఉంది హోటల్. ఆ హోటల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 500 meters ఉంటుంది మనకు. నెస్కో అని చెప్పేసి ఒక సెంటర్ దగ్గర జరుగుతుంది మన IHFF. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో బై వాక్ వెళ్ళాలి. అక్కడ రోడ్ వచ్చే ప్యూర్ ముంబై వైబ్స్ ఉంటాయి కదా, అట్లా కనిపిస్తుంటాయి అనమాట. రచ్చ ఉంటుంది రోడ్డు మీద. సో ఐ గెస్ 2-3 minutes అక్కడికి వెళ్ళిపోతున్నాం. అదిగో ఇక్కడ వచ్చింది చూడండి. మనం ఎంటర్ అయిపోతున్నాం లోపలికి. ఇట్లా లోపలికి వెళ్తే ఇటువంటి బ్యాడ్జెస్ ఇస్తారనమాట. నిన్న తీసుకున్న బ్యాడ్జెస్ మాట ముందర మా అన్న పోతున్నాడు. ఆ బ్యాడ్జెస్ని తీసుకొని లోపలికి ఎంటర్ కావాలి. ఇదిగో మొత్తం పెట్టినారన్నమాట. తీసేసుకున్నాం, మనం ట్యాక్సీ తీసేసుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. అది మెయిన్ ఎంట్రన్స్. ఇదిగో వచ్చినాం. మస్తు పెద్దగా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎక్విప్మెంట్ స్టాల్స్ అనమాట. సో డిఫరెంట్ అక్కడ క్రక్స్ అనే బ్రాండ్, అక్కడ ప్రో అల్టిమేట్ అనే బ్రాండ్, ఇక్కడ ఏరోఫిట్ అనే బ్రాండ్, అక్కడ బీచ్ లైఫ్ వాళ్ళది దీన్ని ఏమంటారు కనిపిస్తుందా? యా. సో అది వచ్చి సప్లిమెంట్ బ్రాండ్. అండ్ అక్కడ రీబోక్ ఉంది. అక్కడ లాస్ట్ అక్కడ ఫిట్నెస్ ఉంది సారీ. అండ్ TIFC, ప్రీకోర్, అక్కడ క్రక్స్ ఉంది. సో అక్కడ ఫర్మ్ అనే బ్రాండ్, అక్కడ స్టెడ్ ఫర్ న్యూట్రిషన్. ఎన్ని అంటే ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ బ్రాండ్స్ అన్నీ. సో నిన్న ఇడికి వెళ్ళి కొంచెం ఇంతో
మంచిగా డిస్కషన్ చేసి కొద్దిసేపు వీడి దగ్గరే వర్కౌట్ చేసింది మీ Face the back. Face the back. Thanks so much. So इधर का वायर according to the date. Secondly, All right, gentlemen, front. Face the front. All right, thanks, guys. Thank you very much. Let's move to the Quarter turn. Hey, gentlemen, I'm ready to do your mandatories, all right? Front double bicep. First started talking, I gave him a workout and said, here you go, let me see how you can do the workout. And then you test people. You say, let me give you a little bit and see how they follow the ability of the athlete that I was working with to see how well do they listen and do they execute. సో ఫైనల్ అట్లా చేసి మనం వీడియో ఎండింగ్ వచ్చినాం అనమాట. మ్యాటర్ ఏంటంటే చాలా అంటే చాలామంది మన వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారనమాట. అంటే నార్త్ నుంచి వచ్చారు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలామంది వచ్చారు ఇన్ఫ్లుయెన్సర్స్. నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నానో చాలామందిని చూసేసరికి అరే మన టీఎఫ్సీలో చూసుకుంటే చాలామంది ఏంది ఇంత లీనగా కనిపిస్తున్నారు, వాళ్ళు చూసి ఇంత సైజులు కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. కావాలని వాళ్ళ పక్కన నిలబడుకుంటూ పోయినా నేను అసలు నిజం చెప్పాలంటే చాలా చిన్నగా ఉన్నారు, చాలా సైజ్ తక్కువ కూడా ఉన్నారు, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్. సో మ్యాటర్ ఏంటంటే మనము చూసేసి చాలామంది చెప్తున్నారు నా ఏంటన్నా నార్త్ వాళ్ళు అంత సైజ్ ఉన్నారు మీరేం తింటారు అని చెప్పి అట్లా ఏం కాదు. వాళ్ళు రియల్ లైఫ్కి వచ్చి మనం కలిస్తేనే తప్ప మనకు అర్థం కాదు వాళ్ళు ఏది సంగతి ఏంటిది అని చెప్పేసి. సో అదొకటి మ్యాటర్. అండ్ సో ఇట్లా చేసేసి మనమైతే ఈవెంట్ కంప్లీట్ చేసేసుకున్నాము. మనం 20th 21st మాత్రమే ఉన్నాము. యాక్చువల్ అంటే రేపు 22 ఉంటుంది. సో ఆ 22 రోజు వచ్చి మనం ఏం ఉండట్లేదు అనమాట, ఫైనల్ కాల్అవుట్ డే రోజు. సో అయిపోయింది. ఈరోజు నైట్ అయితే ఫ్లైట్ ఉంది. అబ్బా నిన్నటిది ఈరోజు ఒకటే డ్రెస్ ఆడ పెద్ద మ్యాటర్ ఏం లేదు. సేమ్ అవే షూస్, సేమ్ అవే ప్యాంటు, ఏమంటే షర్ట్ టీ షర్ట్ కూడా మా అన్న చేసిన. ఎందుకంటే చెప్పిన కదా ఎయిర్పోర్ట్లో లగేజ్ మొత్తం సీజ్ అయిపోయింది ఆడే. ఇప్పుడు హైదరాబాద్ పోయి కలెక్ట్ చేసేసుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు మీకు వీడియో అనేది ఖచ్చితంగా నచ్చింటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియోని ఎండ దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది గైస్ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై.